ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ కు కౌంటర్ గా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొన్న కూడా ఈ 2 days బ్యాక్ నిన్నదనుకుంటా, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అని అన్నారు. మీరు వస్తానంటే స్పెషల్ మీకోసం అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఈ గోదావరి నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీళ్లు కానివ్వండి, బగజర్ల సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాట్లాడదాము రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే 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 కోరుతున్నారు కేసీఆర్ గారిని. మీ కేసీఆర్ గారు ఎట్లా అడగరు? అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతా రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్, అసలు ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒక 2 పర్సనాలిటీల గురించి వివరిస్తున్నాయి ఇప్పుడు. ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి, 2 కేసీఆర్ గారి గురించి. నంబర్ 1 జాతీయ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.